గత 5 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ మీద కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది అనేది జరగలేదు. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం దాదాపు వచ్చి 30, 40 రోజులే అవుతుంది. ప్రతిరోజు పేపర్‌లో కానీ, మీడియాలో చూసినట్టయితే ఏడో చోట ఏదో ఒక మహిళ అనేది అన్యాయానికి గురవుతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏమన్నా కళ్ళు మూసుకున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఆధారాలతో సహా ఉన్నవి. నెల రోజుల్లో అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని అంటే 5 ఏళ్ల ప్రభావమే అది. విచ్చలవిడిగా గ్రామ స్థాయి నుంచి చిన్నపిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. ఈ స్పిరిట్ మందుతోటి జనాలకి వాళ్ళకి మతిస్థిమితం లేకుండా జరిగినాయి. ఏ అయినా సరే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలు ఏ అయితే ఉంటాయో అవి గత ప్రభుత్వం విధి విధానాలు, లా అండ్ ఆర్డర్ లోపం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మేము చెప్తున్నాం. 30,000 మంది మిస్ అయితే మరి ఏం చేస్తున్నారు? 30,000 మంది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కదా, మరి ఏది నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి గతంలో ఎన్నోసార్లు ఎన్నో సభల్లో చెప్పాడు. మరి ఏది ఒక్క ఆడబిడ్డన తిరిగి తీసుకొచ్చాడా? అసలు ఏది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు. వాళ్ళు అంటారు 5 సంవత్సరాలు 30,000 మంది పోతే పట్టించుకున్న వాళ్ళు ఒక నెలలో చేయాలి అని అంటే అది అందరికీ తెలిసిన విషయమే. వ్యవస్థ ఇంత మడికి ఎక్కడ చూసినా సరే ఇంకా వాళ్ళ అధికారులే వాళ్ళే ఉన్నారు. దొంగల్లాగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా అందరూ కోవట్లు ఉన్నారు. అవన్నీ ప్రక్షాళన జరుగుతుంది. ప్రక్షాళన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బాధితులు ఉంటారో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా బాధితులందరికీ న్యాయం జరిగిద్దని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. చేయాల్సిన అభివృద్ధి పనులన్నీ గాలి కుదిలేసి వాటి మీద దృష్టి పెట్టకుండా వైసీపీ వాళ్ళు ఇంకా టార్గెట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రేపు ఇదే రిపీట్ అయింది మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నాడు. వైసీపీ వాళ్ళని ఎవరు టార్గెట్ చేయలేదు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా సరే టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపటం జరుగుతుంది. నిన్న మనం పల్నాడులో వినుకొండలో చూస్తే రోడ్ల మీద నరుక్కున్నారు. చూస్తే వాళ్ళిద్దరు వైసీపీ కార్యకర్తలే. వాళ్ళు చంపుకొని ప్రభుత్వం మీద బురద చల్లే చర్య తప్పితే ఎక్కడ టీడీపీ వాళ్ళు దాడులు జరిగిన సంఘటన అనేది లేదు. అవన్నీ అవాస్తవాలు. ఎలా ఉంటుంది మరి చూస్తే పోలవరం అనేది ఇప్పుడు నత్తనడకన సాగింది గత గవర్నమెంట్లో అని చెప్పేసి అన్నారు. ఆ గేట్లు మేము పెట్టకపోతే వాళ్ళ ఆ నీళ్ళని 40 గేట్ల నుంచి ఎలా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వము దిగిపోయే టయానికే పోలవరం 70% పూర్తయిందని చెప్పేసి వైసీపీ వాళ్ళే అన్నారండి. దానివల్లే ఈ గేట్లలో నుంచి నీళ్లు వెళ్తున్నాయి. అంతేగాని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం వాళ్ళు పట్టించుకున్నది కూడా ఏం లేదు. మీడియా ముందుకు వచ్చేసి సొల్లు చెప్పడం తప్పితే ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఆ 30% కూడా చంద్రబాబు గారు ఈ 5 ఏళ్లలో తక్షణం పూర్తి చేస్తారు, అనుకున్నది సాధిస్తారు.